దేవునికి స్తోత్రం. ఈ దిన అనంత స్తోత్రారుడగు దేవదేవుడైన యెహోవా కృపగల వాగ్దానం. యెహోవా నా నోటికి కావులించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కీర్తన గ్రంథం 141వ కీర్తన 3వ వచనం. ప్రియా అనంత స్తోత్రారుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తేసు మహిమ కలిగిన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ దేవుని సన్నిధానంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాం. దేవదేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం చేస్తున్నప్పుడు ఆయన నామానికి మహిమకరంగా, ఆయన నామాన్ని ఘనతగా గొప్ప సాక్షులుగా నిలవండి. ఆయన నామాన్ని స్తుతించండి, ఘనపరచండి. యెహోవా మన పక్షమున గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు, సుందరమైన కార్యము చేయగల గొప్ప దేవుడే. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నీవేమాత్రం కూడా కుంగిపోవద్దు దేవుని బిడ్డ. ఎందుకంటే నీ పక్షమున నిలబడి, నీ మనుషులు కాదు, దేవుడే నీ పక్షం నిలబడి ఉన్నాడు గ్రహించి ప్రభు నీ పక్షాన ఉన్నాడని ఆయనతో కొనసాగండి. ఆయన అద్భుతమైన కార్యాభివృద్ధి పొందండి. మనము మాట్లాడటకు ముందుగా ఏం మాట్లాడుచున్నామని ఆలోచించి మాట్లాడాలి. కాబట్టి రాజు దావీదు తన నాలుకను పెదవులను సృష్టించిన ప్రభువును చూసి, దేవా నా నోటికి కావులించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమని ప్రార్థించున్నాడు. అపోస్తుడైన యాకోబు నాలుకను గూర్చి ఒక అధ్యాయం అంతా రాసిన్నాడు. నాలుక చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టెను, నాలుక అగ్నియే. ఏ నరుడును నాలుకను సాధువు చేయజారడు. అది మరణకరమైన విషంతో నిన్నది, అది నిరర్గలమైన దుష్టత్వమే. దేవదేవుని బిళ్ళారా, నోటికి ఎప్పుడూ కూడా కావలి ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషముండకపోదని జ్ఞాని హెచ్చరించున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నొందుదువు అని హెచ్చరించాడు. మొట్టమొదటిగా మనము మాట్లాడుచున్న మాటలు యథార్థమైనవా అని పరిశీలించవలేను. రెండవదిగా మన మాటల్లో కలవరి ప్రేమ ఉండవలేను. లోకము గుండా ఒకే ఒక్కసారి ప్రయాణించుతున్నారు గనుక మీ మాటలు ప్రేమతో నిండినవై ఉండవలెను జీవగల దేవుని బిడ్డలారా. మూడవదిగా చూస్తే నీ మాటలు ప్రభువును మహిమపరచు మాటలుగా ఉండాలి. అవి ఆత్మలను రక్షణలోనికి నడిపించవై ఉండాలి. ప్రజలకు విడుదల, ఆరోగ్యమును కలిగించినవై ఉండాలి. దావీదు వలె నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమునుగా కానీ ప్రార్థించాడు. అవును దేవుని బిడ్డలారా, మన నోటి మాటల ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఈ లోకంలో అనేకులకి దేవుని నామానికి మహిమార్థంగా అందరూ దేవుడి వైపు చూడాలి. నరపుతుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటల వారికి తెలియచేయమని పరిశుద్ధాత్మ దేవదేవుడు తెలియపరిచాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడి మాటలు మనం తెలియపరిచినప్పుడు అనేకమంది బిడ్డల జీవితంలో ఆదరణను, సంరక్షణను, సమాధానము కూడా కలగాలి. యేసంటాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అన్నాడు. ప్రియులారా, దేవుని కలిగి ఉన్నటువంటి వాడు సాహస కార్యములు చేయగలుగుతాడు. దేవునితో మనం కొనసాగుదాం. దేవుని నామానికి మహిమార్థంగా మన జీవితాలు ముందుకు నడిపిద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన విజయవంతన ప్రతి కార్యం జరిగించి కలవరిగిరిలో తన యొక్క విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనందరినీ విలువ పెట్టి కొన్న ఆ మహిమానితుడు, ఆ సర్వోన్నతుడు, సమర్థుడు, శక్తిమంతుడైన దేవునికి మహిమకరంగా ప్రార్థిద్దాం. దేవునితో కొనసాగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ అనంత స్తోత్రారుడు అయిన ప్రియ పరమ తండ్రి, దేవా మీ మహిమ కలిగిన నామానికి స్తోత్రాలు. దేవా మా నోటికి కావులించండి, మా పెదవుల ద్వారమునకు కాపెట్టండి. వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా మా మాటలు ప్రభా పరిశుద్ధమైన, పవిత్రమైనగా నీ నామానికి మహిమార్థంగా మా నోరులు ఉంటాను. మీ కృప దయచేయండి. దేవా అశాశ్వత లోకంలో శాశ్వత నీ ప్రేమ మా మీద ఉంచండి. మాటలో పరిశుద్ధత, మా మనసులో పరిశుద్ధత, మా ప్రవర్తన క్రియల్లో పరిశుద్ధ, మా శరీరంలో పరిశుద్ధ మీరు ఏర్పాటు చేసి దేవా మీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో, తెలివితో మమ్మల్ని నింపి బలపరిచి నాయన అపరిశుద్ధమైన జీవితం మాలో లేకుండా పరిశుద్ధత మీ పిల్లైన మాకందరికీ దయచేయమని ఈ దిన వాగ్దానం చేత మీ పిల్లైన మమ్మల్ని అందరినీ బలపరచమని మా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.